Students, right? Nana meer andaru high school students kada from 6th to 9th standard. Chakkaga chala disciplined ga unnaru. Behavior, dressing, classroom behavior, studies baga chestunnara, చదువుకుంటున్నారా బాగా చక్కగా అన్ని క్లాస్ లో టీచర్స్ చెప్పిన అన్ని నేర్చుకుంటున్నారా ఇంటికి వెళ్ళాక మళ్ళీ తిరిగి చదువుతున్నారా ఇంటికి వెళ్ళాక మళ్ళీ తిరిగి చదువుతున్నారా రైట్ సో ఇందులో ఎంతమంది స్టూడెంట్స్కి భయం లేకుండా నాకు మ్యాథ్స్ అంటే ఇష్టము టీచర్ నాకు సైన్స్ అంటే ఇష్టం నాకు సోషల్ అంటే ఇష్టం అని కాన్ఫిడెంట్గా నాకు ఎంతమంది స్టూడెంట్స్ హ్యాండ్స్ రైజ్ చేయగలరు ఫస్ట్ మ్యాథ్స్ అరే మ్యాథ్స్కి ఎవరైతే చేతులు ఎక్కువ ఎత్తుతారో వాళ్ళు రేపు పొద్దున్న డబ్బులు బాగా కౌంట్ చేసుకోవచ్చు డబ్బులు కౌంట్ చేయాలంటే లెక్కలు రావాలి లెక్కెట్టడం ఒకటే కాదు ఫాస్ట్గా చేయాలి రైట్ వెరీ గుడ్ సో హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెరీ గుడ్ హ్యాబిట్ నెక్స్ట్ సైన్స్ రేపు మీ లైఫ్ స్టైల్కి రేపు పొద్దున ఫ్యూచర్లో మీరు లీడ్ చేయబోయే లైఫ్కి మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో దానికి సైన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ మ్యాథ్స్ కన్నా సైన్స్కి ఇంకా బాగా చేతులు ఎత్తారు బీయింగ్ ఏ సైన్స్ టీచర్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ కానీ థ్యాంక్ యూ డౌన్ యువర్ హ్యాండ్ ఒక్క సైన్స్ ఒక్కటి ఏమీ చేయలేదు ఎవరైతే సైన్స్కి చేతులు ఎత్తారో మ్యాథ్స్కి చేతులు ఎత్తలేదో వాళ్ళకి చెప్తున్నా ఓన్లీ విత్ సైన్స్ మనం ఏం చేయలేం సైన్స్లో బాగా రావాలి అంటే ఎవరి హెల్ప్ కావాలి టీచర్ హెల్ప్ కాదు కావాల్సింది టీచర్తో పాటుగా మ్యాథ్స్ హెల్ప్ కావాలి మీరు ఫిజిక్స్ చేయాలన్నా కెమిస్ట్రీ చేయాలన్నా బయాలజీలో ప్రాబ్లమ్స్ ఉండవు కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా చేసి రేపొద్దున 10th క్లాసులో మీ ఫోటోలు ఏమన్నా అక్కడ ఉండాలి అంటే ఇలాంటి కట్అవుట్ మీ ఊరు మధ్యలో ఇంకెక్కడైనా ఉండాలి అంటే అది మీ అక్కడ అన్నది రైట్ సైన్స్ మ్యాథ్స్ సోషల్ అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉండాలి 10thలోనా 10thలో ఉంటే సరిపోతుందా 10thలో ఒక్కసారిగా ఉండగలరా అవ్వదు ఎప్పటి నుంచి చేయాలది ఫస్ట్ నుంచి అన్నిట్లోనూ మంచిగా పర్ఫెక్ట్గా విని నేర్చుకోగలిగితే అప్పుడు మనం కష్టపడగలం టీచర్ 10thలో కదా అప్పుడు చేస్తాం లేదు హోల్ టైం ఉంది ఇప్పుడు ఎందుకు టార్చర్ చేస్తారు అవునా కాదు ఇప్పటి నుంచి చేస్తే అప్పటికి అలవాటు అవుతుంది అప్పుడు కష్టపడగలరు ఇప్పుడు మీ బ్యాచ్ ఉన్నారు మీ సీనియర్స్ వాళ్ళు అప్పటి నుంచి చేసి వచ్చి పిల్లలే కదా ఈరోజు చేయగలుగుతున్నారు అదే లేదు తీసుకొచ్చి ఆల్ ఆఫ్ ఏ సడన్ 10thలో పడేసి పొద్దున్నే లేదు చదువు అంటే అవుతుందా ఎప్పటి నుంచి చేయాలి నుంచి అలవాటు చేయాలి మొదటి నుంచి మీకు మీరు అలవాటు చేసుకోవాలి ఏ రోజు లెసన్స్ ఆ రోజు రెగ్యులర్గా చదువుతున్నారా సైలెన్స్ వచ్చింది ఏ రోజు జరిగిన పాఠాలు ఆ రోజు రెగ్యులర్గా సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నావా చేసుకోండి ఈ రోజు చెప్పిన క్లాస్ ఈ రోజు నేర్చుకోండి ఈ రోజు క్లాస్లో చేసిన ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చెయ్యండి చేసిన ప్రాబ్లమ్సే మళ్ళీ చెయ్యండి చేసిన తర్వాత కొత్త ప్రాబ్లమ్స్ అప్పుడు మీ అంతటా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఏం చేయాలి ఇంటికి వెళ్ళి మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ ఎలా చేయాలి ఈరోజు టీచర్ ఏం చెప్పారు నా క్లాస్లో ఏం ప్రాబ్లమ్స్ చేసాం అది మళ్ళీ ప్రాక్టీస్ చేయండి తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ టీచర్ చెప్పబోయే టాపిక్లో నేనేమన్నా చేయగలనా నాకేమన్నా కొంచెం అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది కలిగిందా అనేది మనం టెస్ట్ చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం చెయ్యగలిగామా టీచర్ చెప్పకముందే రేపు పొద్దున్న రెడీగా ఉండండి క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు టీచర్ నేను చేస్తా ఈ ప్రాబ్లం అలా ఎంతమంది మనం చేయగలుగుతున్నామో లేదా ఎంతమంది టీచర్ చెప్పడానికన్నా ముందు మనం చేస్తున్నామా లేదా కాదు ప్రయత్నం చేసామా లేదా ఫస్ట్ సక్సెస్ విషయం తర్వాత ఎప్పుడు వస్తుంది సక్సెస్ అనేది
రెడీగా మార్కెట్లో దొరకదు నాన్న తీసుకొచ్చి ఇదిగో సక్సెస్ ఇవ్వడానికి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నాన్ని ఒక్కసారి చేయకూడదు, 2 సార్లు చేసే అయిపోదు. ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు చేయాలి అన్న ఫార్ములా ఉందా దానికి? సక్సెస్ వచ్చేదాకా చేస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు చేయాలి? వచ్చేదాకా చేయాలి. నల్ల ఒకడికి ఒకసారి వస్తుంది చేస్తే వచ్చేస్తుంది, ఇంకొకరికి 2 సార్లు చేసేస్తే వచ్చేస్తుంది, ఒకళ్ళకి 5 సార్లు చేశాక వస్తుంది. కానీ రావడం కంపల్సరీ, పక్కా. ఎస్, మా అక్క ఎవరో చెప్పింది అక్క, రావడం మాత్రం పక్కా. అవునా? అవునా కదా? సో ఇవాళ నుంచి ఏం చేస్తారు? కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఇది మ్యాథ్స్ చేయాల్సిన పద్ధతి. మరి మిగిలిన సబ్జెక్ట్స్, మనం రీడింగ్ సబ్జెక్ట్స్ ఎలా చదువుతున్నాం? ఇందులో ఎంత మందికి కంటిన్యూస్ గా టెక్స్ట్ బుక్స్ చదివే అలవాటు ఉంది? టీచర్ ఇచ్చిన నోట్స్ కాదు, మెటీరియల్ కాదు, ఇవి ఎలాగ చదవాలి, వీటితో పాటుగా కంపల్సరీగా టెక్స్ట్ బుక్ చదివే అలవాటు ఎంత మందికి ఉంది? నాన్న ఫస్ట్ అలవాటు చేసుకోవాల్సి. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? శరణ్య. వెరీ గుడ్ హ్యాబిట్ నాన్న. టెక్స్ట్ బుక్స్ అనేది చదవడం అనేది అలవాటు చేసుకుంటే మనకి రేపు పొద్దున మీరు వెళ్ళబోయే హయ్యర్ స్టడీస్లో ఏది కూడా వెనకాల టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చి రాయించే ఎగ్జామ్స్ ఉండవు తర్వాత. ఇప్పుడు లో లెవెల్, మనం ఇంకా చైల్డ్లో ఉన్నాం కాబట్టి, చైల్డ్హుడ్లో ఉన్నాం కాబట్టి ఓకే. కానీ క్లాస్ పెరుగుతున్న కొద్దీ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ వస్తాయా? మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రావడం ముఖ్యమా, నాలెడ్జ్ పెంచుకోవడం ముఖ్యమా? నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే 2 పనులు చేయాలి. ఏంటది? ముందు ఫస్ట్ అది కాదు, ఫస్ట్ క్లాస్లో టీచర్ చెప్పే ప్రతి మాటని జాగ్రత్తగా వినాలి. లెసన్కి సంబంధించిన టీచర్ ఏమేం చెప్తున్నారు ప్రతిదీ వినాలి. విన్న తర్వాత మనం ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? ఏదైతే విన్నావో, ఏ లెసన్ టీచర్ ఈరోజు చెప్పారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా ఏం చేయాలి? చదవాలి. ఎన్నిసార్లు చదవాలి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నీకు అర్థమయ్యేదాకా చదవాలి. నీకు అర్థమయ్యేదాకా. మనమేం పుట్టినప్పటి నుంచి జ్ఞానులం కాదుగా, అర్థం కాని పదాలు ఏమో ఉంటాయి. వాటిని ఏం చేయాలి? పెన్సిల్తో టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయాలి. మనకు అర్థం కాని కొత్త పదాలు, న్యూ వర్డ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది నేను చదువుతున్నాను, ఇంతే ఉంది, కానీ మా టీచర్ నాకు 2-3 ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పారు, అడిషనల్ పాయింట్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ కన్నా కూడా మీ ముందు ఎన్సైక్లోపీడియాస్ ఉంటారు. ఎవరు ఎన్సైక్లోపీడియా అంటే ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎవరు వాళ్ళు? టీచర్స్. సో ఆ ఎన్సైక్లోపీడియాని మనం యూటిలైజ్ చేసుకోవాలి. టీచర్ చెప్పే ప్రతి మాట టెక్స్ట్ బుక్ కన్నా కూడా అడిషనల్ పాయింట్స్ వాళ్ళ దగ్గర నుంచి మీకు వస్తాయి. అవి మీరు ఎక్కడ నోట్ చేసుకోవాలి? ఆ టెక్స్ట్ బుక్లో ఆ కంటెంట్ దగ్గర పెన్సిల్తోనో పెన్తోనో అక్కడ రాసి పెట్టుకోవాలి. ఈరోజు కంటెంట్ ఈరోజు చదివేశారా? అయిపోయిందా? రేపేం చేస్తాం? ఈరోజు రేపటి నాడు చెప్పిన లెసన్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం. ఇంకొక 2 నిమిషాలు టైం ఎక్స్ట్రా తీసుకోండి. దేనికి? నిన్న చదివాం కాబట్టి ఒక్కసారి దాన్ని రివైజ్ చేయండి. అలా లెసన్ కంప్లీట్ అయ్యేసరికి మీ చేతిలో ఒక ఫుల్ లెసన్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుందా ఉండదా? మనం ఎలా చదువుతాం? మీరే కదా, ఎవరిమైనా ఎలా చదువుతాం? లెసన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు కదా మన ఆన్సర్స్ చదువుతాం. ఇది కొంచెం ఎప్పటి నుంచో వస్తున్న పాత పద్ధతి. ఓకే, సో తర్వాత అప్పుడు మా జనరేషన్కి ఇప్పుడు మీ జనరేషన్కి చాలా మారిపోయాయి. పెద్ద ఎగ్జామ్స్ వచ్చాయి, పెద్ద చదువులు వచ్చాయి ఇప్పుడు. దానికి సోర్సెస్ చాలా ఉన్నాయి. సోర్సెస్ అంటే గుర్తొచ్చింది, మీ అందరి ఇళ్లలో పెద్ద సోర్స్ ఉన్నట్టుంది మీకు. ఏంటది? టీవీ ఎవరు చూస్తున్నాడు ఇప్పుడు? ఫోన్. ఇంకా టీవీ చూస్తున్నారా? అప్డేట్ అవ్వాలి. ఏం చూస్తున్నావు? ఈసారి ఏమంటారు చెప్పండి? ఏం చూస్తున్నారు సార్? ఏమంటారు? ఏం చూస్తున్నావు ఇంటికి వెళ్ళాక? ఏం చూస్తున్నావు కాదు,
ఏం చూస్తున్నావు? నేను కూడా చూస్తున్నా మొబైల్. నాకు నిద్ర వచ్చింది, నేను కూడా చూసాడు కొంచెం. ఏం చూస్తున్నావు చెప్పండి. సార్ యూట్యూబ్ చూస్తున్నారు, ఎవరో బాయ్ చెప్పండి. యూట్యూబ్లో ఏం చూస్తున్నావు బంగారు? షార్ట్సా? అమ్మాయిలు మేకప్ ప్రోగ్రామ్సా? వంటలా? డిజైనింగ్సా? ఇవన్నీ చూసి అలవాట్లేదా? వెరీ గుడ్. అబ్బాయిలు పబ్జీ అవుట్డేటెడ్ అయిపోయింది. మొత్తాన్ని అది బ్యాన్ చేసేదాకా ఆడిపడేసాం. నెక్స్ట్, ఇవన్నీ చూడటం తప్పు కాదు. ఎందుకంటే మనం కూడా పని చేసి చేసి మీరు చదివి అలసిపోయి ఉంటారు. ఎప్పుడు రిలాక్సేషన్కి ఎప్పుడో ఒకసారో 2 సార్లు చూడటం తప్పు కాదు. దేవుడు మనకి ఎన్నో సోర్సెస్ ఇచ్చాడు చుట్టూ. అవన్నీ దాటుకుని కొత్తగా మనం టెక్నాలజీ ద్వారా తయారు చేసుకున్న సోర్స్ అది మనం తయారు చేసుకున్నాం. దేనికోసం? బెనిఫిట్ కోసం, ఎంజాయ్మెంట్ కోసం కాదు, బెనిఫిట్స్ కోసం, ఫ్యూచర్ జనరేషన్కి కలగబోయే బెనిఫిట్స్ కోసం. అంటే మీకు నెక్స్ట్ మీ రాబోయే పిల్లలకి, వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్స్కి. దాన్ని మీరు ఎంత పాజిటివ్గా వాడుకుంటే, టీచర్ మొబైల్ వాడటం తప్పు కాదు, మొబైల్ వాడటం తప్పు కాదు. కానీ ఎందుకు వాడుతున్నాము, ఎంతసేపు వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఎంతసేపు వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నాం, ఆ వాడే దాన్ని ఏం చేయాలి? మీకు అవసరానికి వాడుకోండి. దాంట్లో కూడా మీరు నిజంగా క్వాలిటేటివ్గా వెతుక్కుంటే చదువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ చాలా వస్తాయి. కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మా మేడం ఒక ఆవిడ వచ్చింది వాళ్ళ స్కూల్కి, మొబైల్ వాడమంది, సో నేను ఫోన్ తీసుకుంటానని కూర్చోద్ది ఈరోజు నుంచి. అర్థమైందా? రైట్. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడండి. డోంట్ అడిక్ట్ టు దాట్. రైట్. సో ఈరోజు నుంచి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నారా? రైట్. క్లాస్ రూమ్లో బిహేవియర్ మంచిగా ఉంటుందా? ఉందా? ఎస్, అది నాకు తెలుసు. నేను అది మిమ్మల్ని అడగను. ఇక్కడ డిసిప్లిన్ నేను చూశాను కాబట్టి. రైట్. సో ఏదైనా మొదటి నుంచి చేసుకుంటూ వెళితేనే చివరిలో వచ్చే సక్సెస్ అనేది మీ చేతుల్లో బాగుంటుంది. అర్థమవుతుందమ్మా? లాస్ట్ కంటిన్యూస్గా చదవాలి, చదివింది రాయాలి, రాసింది మళ్ళీ మెమరైజ్ చేసుకోవాలి. ఇంతకు మించి మీకు కావాల్సినవి ఏమన్నా ఉన్నాయా? మిగతావన్నీ మీ తల్లిదండ్రులు మీకు చూస్తున్నారు కదా. మీరు ఏమన్నా కష్టపడి వచ్చి మీ ఫీజు మీరు కట్టుకోవాలా? మీ ఫీజు అన్నా మీరు కట్టుకోవాలా సార్? ఫ్యామిలీ మొత్తాన్ని మీరు ఏమన్నా రన్ చేయాలా? భుజాల మీద ఏమన్నా బాగా అప్పులు ఏమన్నా ఉన్నాయా మీకు? ఇట్లాంటివన్నీ పేరెంట్స్ వాళ్ళ ఇంటి మీద వేసుకుని మిమ్మల్ని కష్టపడి పంపిస్తున్నారు, అవునా కదా? మిమ్మల్ని ఒక్క పని చేయమంటున్నారు. ఏంటది? పిల్లలు పని చేయడం తప్పు, కానీ మిమ్మల్ని ఒక పని చేయమంటున్నారు. ఏంట పని? చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? నా కోసం కాదు, మీ నాన్న కోసం అంతకన్నా కాదు, మీ అమ్మ కోసం అసలు కాదు, నీకోసం కూడా కాదు. రేపు రాబోయే, నువ్వు లీడ్ చేయబోయే నీ ఫ్యూచర్లో లైఫ్ కోసం. మీ నాన్నగారు ఇక్కడ కష్టపడుతున్నారు, మీ అమ్మగారు ఇంట్లో మీకోసం అన్నీ చేసి పెడతారు. మీరు కూడా అదే పడతారా? మీరు కూడా అలాగే ఉంటారా? ఏ తల్లిదండ్రులు అలా కోరుకోరు. నా పిల్లాడు నాలాగే కష్టపడాలి, నేను చేసుకున్న పని చేసుకోవాలని. ఎందుకోసం వాళ్ళు కష్టపడి మిమ్మల్ని స్కూల్స్కి పంపించేది? వాళ్ళలా కాకుండా ఇంకా మీరు బెటర్ లైఫ్ స్టైల్ మీరు అనేది లీడ్ చేయాలి కాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ మీరు కూడా కష్టపడాలి. దేనికి కష్టపడాలి? చదువుకోవడానికి, ఒక మంచి పొజిషన్కి రావడానికి. రేపు పొద్దున్న మిమ్మల్ని కష్టపడి చదివించిన తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకునేలా చేయడానికి మీరు కష్టపడాలి. అర్థమవుతుందా? కష్టపడడంలో తప్పు లేదు, కష్టపడాలి. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. ఏది ఊరికే వచ్చింది ఏది కూడా దానికి వాల్యూ ఉండదు, అవునా కదా? ఊరికే వచ్చేసింది పెద్ద, దాని వాల్యూ ఏముంటుంది? ఇది కష్టపడి నేను సంపాదించుకున్నాను, అవునా? రెగ్రెస్ చెప్పుకోవచ్చు, నేను కష్టపడి చదివాను, నాకు 10 పాయింట్స్ వచ్చాయి. మీ నాన్నగారు చెప్పుకుంటారు రేపు పొద్దున, మా వాడు ఎంతో కష్టపడి చదువుతున్నాడు, రాత్రి పగలు తెగ చదువుతున్నాడు మా వాడు,
పాపం వాళ్ళు నిద్రపోవట్లేదురా సరిగ్గా అని తోటి వాళ్ళకి చెప్పుకుంటారు. అంత కష్టపడ్డాడు రా మా వాడికి, అందుకే ఇన్ని మంచి మార్కులు వచ్చాయి. వాడికి సపోర్ట్గా ఎంతోమంది వాళ్ళ స్కూల్లో టీచర్లు వాళ్ళకి హెల్ప్ చేశారు. టీచర్ల గురించి ఒకసారి 2 సార్లు చెప్పుకుంటారు, కానీ మీతో పాటు నిరంతరం కష్టపడింది ఎవరు? మీరు లేచి కూర్చొని చదవాలంటే మీ పక్కన వాళ్ళు ఉంటారుగా ఆల్ ద టైం, అవునా కదా? కానీ చివరిలో ఎవరి గురించి చెప్తాం టీచర్స్ గురించి. ఆ గురువు గారు బాగా చెప్పారు, దానివల్ల మా వాడు బాగా చేశాడు. తర్వాత జనరేషన్లో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫలానా వాడు పిల్లాడు రా, ఎంత బాగా చదువుకున్నాడు, ఎంత మంచి పొజిషన్కి వచ్చాడో, మీ పేరు మాత్రమే గుర్తుంటుంది. అర్థమవుతోందా? వెనకాల మీతో పాటు కష్టపడే వాళ్ళు మీకోసం, మీరు వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంకో జనరేషన్ తయారవడం చేయడానికి మళ్ళీ కష్టపడడానికి టీచర్స్ రెడీగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ ఎనర్జీ అలానే ఉంటుంది. ఆ ఎనర్జీని మీరు తీసుకోవాలి. ఆ ఎనర్జీని చూసి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి? నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. మీలో ఎంతమంది క్లాస్లో డౌట్స్ భయం లేకుండా అడుగుతారు? నాకు ఏదైనా డౌట్ వచ్చింది అంటే అమ్మో టీచర్ చెప్తారేమో. అమ్మాయిలు ఎంతమంది ఇక్కడ డౌట్స్ ధైర్యంగా అడుగుతారు టీచర్స్ని? టీచర్స్ ఏమీ అనరు, అది నాకు తెలుసు. వెరీ గుడ్. టీచర్స్ ఏమి అనరు అంటే కానీ చేతులు లేవట్లా. అరే అబ్బాయిలు మనమే ఉంటారు, మనకు తెలియదుగా వెళ్ళిపోయి భయం అంటే తెలుసా? భయపడతారా? భయం ఉండాలి, భయం ఉండాలి. దేనికిరా భయం? తప్పు చేసినప్పుడు భయం ఉండాలి. వెరీ గుడ్. చదవకపోతే నేను వెనక పడిపోతానేమో, నా తోటి వాళ్ళు చదువుకుని ముందుకు వెళ్ళిపోతారేమో